హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, రిజల్ట్ డేట్ ఏంటి, ఎంతమంది పాస్ పర్సంటేజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి చాలామంది అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటి గురించి క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ప్రెసెంట్ కరెక్షన్ అయితే అవుతుంది. మార్చ్ 1 నుంచి అయితే కరెక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే 90% ఆఫ్ ద కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ 6th అంటే రేపటికల్లా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ 1 or 2 డేస్ ఏంటంటే అక్కడ మనకి ఏమైతే ఎర్రర్స్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళైతే రెక్టిఫై చేసుకుంటారు. అవన్నీ అయిపోయిన తర్వాత మనకి 10th లోపు ఈ రిజల్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేస్తారనమాట. అంటే ప్రజెంట్ వచ్చేసరికి కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే వాళ్ళు ఓకే మీరు ఏంటంటే రిజల్ట్స్ రిలీజ్ చేసేయండి అని చెప్పేసి చెప్తారో అప్పుడు మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేస్తారనమాట. ఒక్కొక్కసారి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళే రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేస్తారనమాట. ప్రెజెంట్ ఏంటంటే కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆన్లైన్లో రిజల్ట్స్ అప్లోడ్ చేయడానికి ఇంకొక 2 to 3 డేస్ అయితే పడుతుంది. మనకి ఏప్రిల్ 12th నుంచి 15th లోపు అని చెప్పేసి మనకి ఈ మధ్య రీసెంట్గా ఆర్టికల్స్ అయితే ఇచ్చారు కదా. మాక్సిమం ఏంటంటే 12th నుంచి 15th లోపు అయితే ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేస్తే దానికంటే ముందే మనకి రిజల్ట్స్ వచ్చేసినా సరే అయితే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 11 or 12 ఈ 2 డేట్స్లోనే ఏదో ఒక డేట్ అయితే ఫిక్స్ చేస్తారు. మనకి అప్డేట్ అనేది ఇస్తారు. రిజల్ట్స్ రిలీజ్ చేసే 1 వీక్ ముందు అయితే మనకి అప్డేట్ ఇస్తారు, పలానా డేట్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి. అప్పుడు మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే బార్డర్కి రాశారో అంటే బార్డర్ జస్ట్ మీకు ఏంటంటే ఇప్పుడు 20 మార్క్స్ 21 మార్క్స్ పాస్ అనుకోండి. మీరు ఒక 18 మార్క్స్ లేదంటే ఒక 17 మార్క్స్ కరెక్ట్గా రాసి మిగిలినవన్నీ కూడా అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు పాస్ అయ్యే ఛాన్స్ అనేది అయితే ఉంది. అది ఒకవేళ 26 మార్క్స్ 35 మార్క్స్ అయితే అట్లీస్ట్ యావరేజ్గా మీరు ఒక 30 మార్క్స్కి రాశారనుకోండి పాస్ కరెక్ట్గా. మిగిలినవి అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయకుండా నేను 30కే రాశాను నాకు పాస్ వేసిందంటే వాళ్ళు వేయరు. కాబట్టి అది ఎవరైతే జస్ట్ బార్డర్గా రాసి మిగిలిన అటెంప్ట్ చేస్తారో ఖచ్చితంగా అటెంప్ట్ చేసిన వాటికి అయితే మార్క్స్ అయితే వేస్తారు, 1 మార్క్ వేసిన. అలాగైనా సరే మీరు బార్డర్కి వస్తే ఖచ్చితంగా పాస్ అయితే చేస్తారనమాట. లేదు అంటే లేదు. కాబట్టి అదనమాట కరెక్షన్ అయితే ఎప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరిగింది. మరి స్ట్రిక్ట్గా అయితే ఏం జరగలేదు. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మనకి రిజల్ట్స్ అనేవి అయితే 11th or 12th అయితే ఖచ్చితంగా వస్తాయి. 1 వీక్ ముందే మనకి అప్డేట్ అనేది ఇస్తారనమాట. వీడియోస్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.